అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. పిల్లలు చిన్నప్పుడు ఏదైనా పనులు చేసేటప్పుడు మనం నవ్వుతూ ఉంటాము. వాళ్ళని ఒక్కొక్కసారి ఎంకరేజ్ చేస్తుంటాము, ఒక్కొక్క రోజు వేళాకోళం కూడా చేస్తూ ఉంటాము. వాళ్ళకి సరదాగా అనిపించినప్పుడు, వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అని వాళ్ళు హుషారుగా ఏదైనా చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు చిన్నపుచ్చుకున్నారు అంటే వాళ్ళు ఒక భయాన్ని, ఒక బిలీఫ్ని ఏర్పాటు చేసుకుంటారు. ఉదాహరణకి పిల్లలు మాట్లాడేటప్పుడు కొంతమంది వాళ్ళు నెత్తిగా మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్లో సరదాగా తీసుకున్నప్పటికీ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పదే పదే వేళాకోళం చేసి నవ్వుతూ ఉంటే వాళ్ళు ఏంటంటే నలుగురిలో మాట్లాడటం అనేది తగ్గించేస్తారు. మొదట్లో అమ్మ దగ్గరికి వచ్చి అమ్మకి మాత్రమే చెప్పడం అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మనం ఆ విషయాన్ని గమనించి వీళ్ళు ఎందుకు నలుగురిలోనే మాట్లాడడం లేదు, రహస్యంగా అమ్మకో నాన్నకో ఒక్కొక్కరు చెవులోనే చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకుని వాళ్ళ మనసులో ఒక బిలీఫ్ అనేది ఏర్పడింది అని తెలుసుకుని ఆ బిలీఫ్ని మనం మార్చాలి. అప్పుడు మనం పదే పదే ఎలా చేయడం వల్ల అలాంటి బిలీఫ్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనం చిన్నప్పుడే తీసేయగలుగుతాము. అదే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటి బిలీఫ్ని మార్చాలి అంటే కొంత ప్రాసెస్ సమయం అనేది పడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే ఈ విషయంలో అమ్మ జాగ్రత్త వహించాలి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకుంటారు. నా గ్రూప్లో జాయిన్ అవ్వండి. Thank you.